नाउ ओके? या ओके सुनाई दे रहा है? दे रहा है? सुनाई दे? या बोलिए। వినిపిస్తుందా అందరికీ? देखिए, आपकी जो धरती है महापुरुषों की धरती है, एक तरह से एक पवित्र धरती है। यहाँ आकर मुझे गर्व बहुत हो रहा है, खास तौर से इसलिए कि यहाँ पे एक आपकी महिला उम्मीदवार है, नौजवान है, और जब भी मैं देखती हूँ कि एक महिला खड़ी है और उसमें वो नौजवान है, उसमें ऊर्जा है, शक्ति है, तो मुझे बहुत खुशी होती है। ఏదైతే ఈ భూమి ఉన్నదో ఇది చాలా బలమైన భూమి, ఇది గర్వించదగ్గ భూమి, వీరులను కన్న భూమి. అంతేకాకుండా నేను ఎప్పుడు గర్వపడుతున్నాను, ఎందుకంటే మీ ముందు ఉన్నటువంటి మీకోసం పోటీ చేయబోతున్నటువంటి ఈ యువ శక్తి, నారీ శక్తిని చూస్తే ఎప్పుడు గర్వంగా అనిపిస్తుంది. जब यशस्विनी जी बोल रही थी तो मैं झांसी जी के पास बैठी थी। ఎప్పుడైతే యశస్విని రెడ్డి గారు నాతో మాట్లాడాలనుకుంటున్నారో అప్పుడు నేను ఝాన్సీ రెడ్డి గారి దగ్గర కూర్చొని ఉంటిని. तो मैंने पूछा, आपकी बेटी है या आपकी डॉटर इन लॉ है? వీరు యశస్విని రెడ్డి గారు మీ కూతురా లేకుంటే మీ కోడలా అని నేను ఝాన్సీ రెడ్డి గారిని అడిగాను. तो झांसी जी ने बोला, ये मेरी बेटी जैसी है। అప్పుడు ఝాన్సీ రెడ్డి గారు అన్నారు, ఈమె నా కూతురు లాంటిదే. और कम ही ऐसी सास बहू दिखती है जिनमें इतना प्यार है। నేను చూసిన మొదటి ఒక రకమైనటువంటి అత్తా కోడళ్ళు ఇద్దరిలో చాలా ప్రేమ కనిపిస్తుంది. लेकिन ये जो हनुमंडला परिवार है, ये अपने आप में एक खास परिवार है, क्योंकि इन्होंने इस परिवार के हर सदस्य ने आपके लिए काम करके दिखाया है। ఏదైతే ఈ ఝాన్సీ రెడ్డి గారి కుటుంబం ఉందో నిజంగా ఒక గొప్ప మనసున్న కుటుంబం. ఎందుకంటే తరతరాలుగా పాలకుర్తి ప్రజల కోసం మీకోసం సేవ చేసినటువంటి కుటుంబం. गरीबों की भलाई के लिए इन्होंने जमीनें दी, स्कूल खोले, लाइब्रेरी खोली। బీదల యొక్క బాగు కోసం ఈ కుటుంబం ఎంతో పాటుపడింది. హాస్పిటల్లు కట్టింది, గ్రంథాలయాలు కట్టింది, భూములు ఇచ్చింది. और आप सबको तो मालूम ही है कि एक तरफ इनका परिवार है और दूसरी तरफ बीआरएस के नेता जिन्होंने आपसे जमीन छीनी है। మీ అందరికీ తెలుసు, ఒకవైపు మీకోసం ఇన్ని సంవత్సరాలు పాటుపడినటువంటి కుటుంబం, ఇంకోవైపు మీ భూములు లాక్కున్నటువంటి బీఆర్ఎస్ కుటుంబం. आप सबसे जमीन छीनी, वक्फ से भी जमीन छीनी। మీ అందరి దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి వాళ్ళు భూములు లాక్కున్నారు. तो देखिए, आज आप इतनी बड़ी तादाद में यहाँ खड़े हैं, बहुत समय से इंतजार कर रहे हैं कि मैं क्या बात करूंगी आपसे, तो मैं आपसे आपकी काम की बात करना चाहती हूँ। వీరందరూ ఎంతో పెద్ద సంఖ్యలో వచ్చారు. నా రాక కోసం ఎన్నో గంటల నుంచి వేచి చూస్తున్నారన్న విషయం నాకు తెలుసు. అయితే ఈ రోజు మీ గురించే, మీ పనితరం గురించే, మీ స్థితిగతుల గురించే నేను మాట్లాడేందుకు ఇక్కడికి వచ్చాను. जो चुनाव का समय होता है वो क्या समय होता है? वो सोचने का समय होता है, देश प्रदेश की जनता की जागरूक बनने का समय बनता है। और ये समझने की जरूरत होती है इस समय कि आपके नेता कैसे हैं, राजनीतिक दल कैसे हैं, कैसी सरकार आप चाहते हैं। సాధారణంగా ఎలక్షన్ సమయంలో, ఎన్నికల సమయం ఎలా ఉంటుందంటే, ఈ ఎలక్షన్లు ఏ విధంగా ఉంటాయి, ఎలక్షన్ల గురించి వచ్చేటటువంటి ప్రభుత్వాలైనా నాయకులైనా ఎటువంటి మాటలు మాట్లాడతారు, వాళ్ళు వచ్చినాక మనం ఏం చేస్తారు, వారు ఎటువంటి పనులు ఏమి చేశారు, రాబోయే స్థితిగతుల్లో ఏమి చేస్తారనే విషయాలు ఎప్పుడు నడుస్తూ ఉంటాయి. आपका प्रदेश नया प्रदेश है, 10 साल पहले ही बना, और 10 सालों से आपके प्रदेश में बीआरएस की सरकार है। మీ రాష్ట్రం ఒక నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రం, దాదాపు 10 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి రాష్ట్రం. 10 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో ఈ పరిపాలనను మీరు చూస్తున్నటువంటి రాష్ట్రం. ये प्रदेश आपकी मेहनत से बना है। आप में से वो लोग हैं जिन्होंने इस प्रदेश के बनने के लिए आंदोलन किया।
ఈ రాష్ట్రం మీ యొక్క త్యాగాలతోనే ఏర్పడ్డ రాష్ట్రం మీ కష్టాలతోనే ఏర్పడ్డ రాష్ట్రం. ఈ రాష్ట్రం వెనుక మీ యొక్క బలిదానాలు ప్రాణత్యాగాలు ఉన్నాయన్న విషయం నాకు తెలుసు. आप ही के त्याग से, आप ही की मेहनत से जाना जाता है. आज भी अगर दुनिया में आपकी पहचान है तो ये आपने पहचान बनाई है अपनी मेहनत से. यहाँ के किसानों ने, यहाँ के युवाओं ने, तकनीकी हुनर से और यहाँ की महिलाओं ने. ఈ రాష్ట్రం యొక్క గొప్పతనం విశ్వవ్యాప్తంగా తెలియజేసిన రాష్ట్రం. ఎందుకంటే ఈ రాష్ట్రం యొక్క రైతులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ వీరందరూ ఎంతో కష్టపడి త్యాగాలు చేయడం ద్వారా ఈ రాష్ట్రం ఏర్పడింది. तो इस प्रदेश की हिफाजत करना, इसे सुरक्षित रखना, इसके लिए सही निर्णय लेना, ये आपकी जिम्मेदारी बनती है. కాబట్టి ఇటువంటి త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రం గురించి అనుక్షణం ఆలోచించడం, బాధ్యతాయుతంగా ఉండడం, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర యొక్క పురోగతి గురించి ఆలోచించడం ఎంతో ముఖ్యం, ఎంతో ఆవశ్యకరం. और इस जिम्मेदारी को निभाने के लिए सबसे महत्वपूर्ण चीज आपका वोट होता है. కాబట్టి ఈ రాష్ట్రం పురోగతి చెందాలంటే, అభివృద్ధి చెందాలంటే దానికోసం మీరు వేసే ఓటు ఎంతో విలువైనది. तो वोट देने के समय हमें क्या समझना पड़ता है? ఓటు వేసే ముందు సాధారణంగా మనం ఎటువంటి ఆలోచనలో ఉంటాము? हमें समझना पड़ता है कि नेता की नियत क्या है, उस राजनीतिक दल की नीतियां क्या है और किस तरह से हमारा फायदा, आपका फायदा, जनता का फायदा वो सरकार या वो राजनीतिक दल या वो नेता कर पाएगा. సాధారణంగా ఓటు వేసే ముందు మనం పార్టీల గురించి ఎలా ఆలోచిస్తామంటే వచ్చిన నాయకుల యొక్క నీతి ఎటువంటిది, ఆ పార్టీ యొక్క సైద్ధాంతిక విశేషాలు ఎటువంటివి, వారు రేపు ప్రభుత్వంలోకి వచ్చాక ఈ ప్రజలకు ఏమి చేస్తారనే విషయం పట్ల మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాము. इस समय हमें ये भी सोचना पड़ता है कि जितने शहीदों ने अपनी जान दी इस प्रदेश को बनाने के लिए, उनकी शहादत व्यर्थ नहीं होनी चाहिए. మనం ఇది కూడా ఆలోచించాలి. ఈ రాష్ట్రం ఏర్పడాలంటే ప్రాణత్యాగం చేసిన యువకుల యొక్క ఆలోచన ఈ రాష్ట్ర పురోగతిలో ఉందా లేదా, వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ఈ రాష్ట్రం నడుస్తుందా లేదా అనే విషయాన్ని మనం ఆలోచించాలి. तो आज यहाँ खड़े हुए मैं आपके प्रदेश की जो हालात हैं, जो आपकी समस्याएं हैं, जो आपके मुद्दे हैं, उनके बारे में बात करना चाहती हूँ. కాబట్టి ఈ రోజు నేను మీ ముందర ఈ రాష్ట్రం యొక్క స్థితిగతులు, ఈ రాష్ట్రంలో యొక్క ప్రజానీకం యొక్క ఆలోచనల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. यहाँ पे नौजवान कितने हैं? हाथ उठाओ. ఇక్కడ ఎంతమంది యువకులు ఉన్నారో అందరూ ఒకసారి చెయ్యెత్తండి. सभी नौजवानों, అందరూ యువకులే. बताओ जरा कि इन 10 सालों में कितनों को रोजगार मिला है, कितनों को नौकरी मिली है? చెప్పండి సోదరులారా, ఈ 10 సంవత్సరాల్లో ఎందరికి ఉపాధి అవకాశాలు మీకు వచ్చాయో ఒకసారి చెయ్యెత్తి చెప్పండి. नहीं मिली. దొరకలేదు. आपको मालूम है कि आपका प्रदेश बेरोजगारी में सबसे जो ऊंचे प्रदेश हैं, जिनमें सबसे ज्यादा बेरोजगारी है, उनमें से है. మీ అందరికీ తెలుసా సోదరులారా, దేశంలోనే నిరుద్యోగ సమస్యలలో మన తెలంగాణ రాష్ట్రం అత్యధిక పెద్ద స్థానంలో నిలబడి ఉంది. आप पढ़ते हो, मेहनत करते हो, फीस देते हो, प्राइवेट में ट्यूशन भी करते हो, पेपर देते हो, पेपर लीक हो जाता है. మీరు ఉద్యోగాల కోసం కష్టపడతారు, శ్రమిస్తారు, చదువుతారు, రాత్రి ప్రయోగాలు శ్రమిస్తారు, కానీ మీరు పరీక్ష రాసిన వెంటనే ఆ పరీక్ష కుంభకోణాలలో లీక్ అయిపోతాయి. होता है कि नहीं? అయితాయా కావా? बहुत सारे नौजवानों ने आत्महत्या भी की है इसके ఈ चलते. పేపర్ లీక్ వల్ల అనేక మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారా లేదా? एक लड़की ने आत्महत्या की और इस सरकार ने कहा कि उसने फॉर्म भी नहीं भरा था. ఒక యువతి देखा आपने? ఆత్మహత్య చేసుకుంది, కానీ ఈ ప్రభుత్వం ఆ ఆత్మహత్యను వ్యంగ్యంగా ఆమె పరీక్ష కూడా రాయలేదనే సవాల్ను లేవనెట్టింది. बाद में पता चला कि ये झूठ है, कि उसने फॉर्म भरा था, उसने पूरी कोशिश की थी. जब उसने आत्महत्या की तो उसके परिवार को सुरक्षा देने के बजाय, मदद देने के बजाय उसके बारे में गलत बातें बोली. కానీ తర్వాత తెలిసింది ఆ అమ్మాయి ఫామ్ కూడా నింపింది, పరీక్షకు అప్లై చేసింది, ఎలక్షన్ పరీక్ష కూడా రాసింది. కానీ ఆ దానికి తోడుగా వాళ్ళ కుటుంబానికి చేయూతగా నిలబడడానికి పోలుగా వాళ్ళ కుటుంబాన్ని ఈ ప్రభుత్వం అవమానించింది. तो आज तेलंगाना का युवा क्या उम्मीद रख सकता है?
కాబట్టి ఈ రోజు తెలంగాణ యువత యువకులు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎటువంటి ఆలోచనను కలిగి ఉన్నారు? मेहनत करने के बावजूद रोजगार नहीं मिलता, पेपर देने के बावजूद रोजगार नहीं मिलता, पेपर लीक हो जाते हैं, उसमें करप्शन होता है, भ्रष्टाचार होता है। तो आगे की उम्मीद क्या रख सकते हैं? आशा क्या हो सकती है नौजवान की? ఎంతో కష్టపడి చదివినాక కూడా ఈ యువకులు చదివినాక కూడా వాళ్ళ శ్రమ వ్యర్థమైపోతుంది. వాళ్ళు కష్టమైన చదువులు నీరు కారిపోతుంది. ఎంతో కష్టించి వేచి చూస్తున్నప్పటికీ కూడా మీరు రాసిన పరీక్షల యొక్క పేపర్లు లీక్ అయిపోతాయి. आपके प्रदेश में जो सरकार है वो आपके भविष्य को खारिज करती है। उसके साथ साथ जब इस तरह के हादसे होते हैं और जब दुख की वजह से एक लड़की आत्महत्या करती है तो उसकी जिंदगी भी खारिज करने की बात करते हैं। ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ తెలంగాణను పాలిస్తుందో అది మీ అందరినీ చీకటిలో తోలవేసే ప్రభుత్వం. ఒక అమ్మాయి పరీక్ష రాసి కూడా ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగం రాదని తెలిసి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాకా ఈ ప్రభుత్వాలు చేపట్టాయి. युवा देश को बनाता है। आप ही की ऊर्जा देखो, आप इधर आए हो, आप में कितनी ऊर्जा है। आप सुनना चाहते हो कि क्या कह रहे हैं हम। आपकी जो ऊर्जा है वही इस देश को बनाती है, इस देश को मजबूत करती है। యువకులే ఈ దేశాన్ని నిర్మిస్తారు. యువతనే ఈ దేశానికి పట్టుకొమ్మలు. మీ ఆలోచన ద్వారానే ఈ దేశం ముందుకు పోతుంది. మీ ఆలోచనలు అనేటివి ఎంతో ఎంతో పరిగణలో తీసుకోవాల్సిందిగా ఉంటుంది. कांग्रेस की जहां जहां सरकारें हैं वहां हमने रोजगार दिलवाने की पूरी कोशिश की है। राजस्थान में 2 लाख से ज्यादा रोजगार दिलवाए हैं और छत्तीसगढ़ में ग्रामीण रोजगार को बढ़ाया है। ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ వేరే రాష్ట్రాల్లో నెలకొల్పబడి ఉందో అక్కడ మేము యువకుల పట్ల ఎంతో శ్రద్ధగా వహిస్తున్నాము. ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో దాదాపు ఒక్కొక్క రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలకు పైగా మేము ఉద్యోగ అవకాశాలు కల్పించాము. यहाँ तेलंगाना के लिए हमारी एक योजना है, एक विजन है कि किस तरह से हम तेलंगाना प्रदेश के युवाओं को मजबूत बना सकते हैं, आपको अपने पैरों पे खड़े होने की मजबूती और शक्ति दे सकते हैं। తెలంగాణ యువకుల పట్ల కూడా కాంగ్రెస్ పార్టీకి అంతే చిత్తశుద్ధి ఉంది. రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో యువకుల యొక్క పాత్ర ఎలా ఉండాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే ఎటువంటి ఆలోచనలతో ముందడికి పోవాలి అనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచిస్తుంది. जिस तरह आपके आज पेपर लीक हो रहे हैं उस समस्या को हल करने के लिए एक जॉब कैलेंडर निकालना चाहते हैं। 2 लाख रोजगार आपको दिलवाएंगे जिस तरह से हमने राजस्थान में दिलवाए हैं। और जॉब कैलेंडर के तहत ये फिक्स्ड हो जाएगा कि कौन से डेट आपका एग्जाम है, कौन से डेट आपके रिजल्ट आएंगे, कौन से डेट आपकी जॉब की नोटिस आएगी। ఏ విధంగానైతే ఈ పేపర్ లీక్ ద్వారా జరుగుతున్నటువంటి కుంభకోణాలను ఆపడానికి కాంగ్రెస్ పార్టీ ఒక చిత్తశుద్ధితో ఉన్నది. దానికోసమే మేము జాబ్ క్యాలెండర్ అనేది తీసుకురాబోతున్నాము. ఈ జాబ్ క్యాలెండర్లో ఏ రోజున పరీక్ష ఉంటుంది, ఏ రోజున పరీక్ష యొక్క ఫలితాలు వస్తాయి, ఆ పరీక్ష ఫలితాల్లో నెలకొల్ప వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి అనే విషయాన్ని చాలా సంక్షిప్తంగా చెప్పే ఒక జాబ్ క్యాలెండర్ని కాంగ్రెస్ పార్టీ తీసుకురాబోతుంది. छात्रों को 5 लाख रुपए की मदद मिलेगी और हर जिले में इंटरनेशनल स्तर के स्कूल बनाना चाहते हैं हम। చదువుకునే వారి కోసం 5 లక్షల రూపాయలు సహాయం చేయబోతున్నాము. అదే విధంగా ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా నెలకొల్పబోతున్నాము. देखो, जब आप सरकार चुनते हो तो सबसे जरूरी चीज क्या होती है? सरकार का एक विजन होना चाहिए, एक रोड मैप होना चाहिए कि आपके प्रदेश को, आपको, आपके जीवन की जो मुश्किलें, उन समस्याओं को दूर करने के लिए किस तरह से भविष्य को मजबूत करने के लिए वो सरकार काम करेगी। సాధారణంగా ప్రభుత్వం పట్ల ప్రజల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే నెలకొల్పబడిన ప్రభుత్వాలు రేపు మా ఆశయాల అనుగుణంగా నడవాలని, మా పురోగతితో ముందుకెళ్లాలని, రాబోయే రోజుల్లో మా యువకులు మా వాళ్ళు పురోగతితో వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనే ఉద్దేశం ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉంటుంది. जैसे मेरी बहनें यहाँ पे बहुत सारी खड़ी हुई हैं, ఇటు పక్కన మా అక్క చెల్లెలు ఉన్నారు, बहुत समय से इंतजार कर रही हो। నా అక్క చెల్లెళ్ళు చాలా సమయం నుంచి నా గురించి వేచి చూస్తున్నారనే విషయం నాకు తెలుసు. माफी चाहती हूँ, मैं जानती हूँ घर का काम छोड़ के आई होगी। మీ అందరికీ క్షమాపణ అడుగుతున్నాను. మీరందరూ నా కోసం ఇంట్లో ఉన్న పది అన్ని వదిలేసి నా కోసం వేచి చూస్తున్నారనే విషయం నాకు తెలుసు. मैं आपका दर्द समझती हूँ, मैं भी महिला हूँ, मैं जानती हूँ।
कि सब जितना भी समाज का बोझ है आप उठाती हो। నా అక్కా చెల్లెళ్ళ సమస్య గురించి నాకు పూర్తిగా తెలుసు. వాళ్ళ బాధను నేను అర్థం చేసుకోగలుగుతా. సమాజంలో ఉన్నటువంటి అత్యత్య సమస్యలు నా అక్కా చెల్లాలే లేవనెత్తుతారనే విషయం నాకు తెలుసు. आजकल देश भर में बहुत महंगाई है और उस महंगाई का सामना सबसे जो मुश्किलें हैं सबसे ज्यादा आप उनका सामना करती हैं। ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఎందరో మహిళలు నా అక్కా చెల్లెలు ఉన్నారు. వారు కూడా ఎన్నో సమస్యలు లేవనెత్తుతున్నారు, సమస్యల పాలవుతున్నారనే విషయం నాకు తెలుసు. घर में कोई बीमार पड़ जाता है तो घबराहट होती होगी कि किस तरह से इलाज कराएं, कैसे करें। ఒక్కొక్క ఇంట్లో పిల్లలు ఉంటారు, పిల్లలు అనారోగ్య పాలవుతారు. ఆ అనారోగ్య పాలంలో జబ్బు చేసినప్పుడు వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవాలన్న ఆలోచన, స్ట్రెస్ కూడా, అటువంటి బాధలు కూడా నా అక్కా చెల్లెలకు ఉంటాయి. दुकान जाती हो कुछ खरीदने के लिए तो कभी कभी खाली हाथ वापस आ जाती होगी, क्योंकि इतनी महंगाई बढ़ गई है कि मुश्किलें ही बढ़ती चली जा रही हैं। దుకాణంకి వెళ్ళి నిత్యావసర సరుకులు కొనాలంటే ఒక్కొక్కసారి పైసలు ఉండవు, రేట్లు ధరలు పెరిగిపోయి మన కనో పరిస్థితిలో లేక నా అక్కా చెల్లెళ్ళు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. गांव गांव में इन्होंने शराब की दुकानें खोल रखी हैं, जिससे सबसे दुख आपको उठाना पड़ता है सबसे ज्यादा। ఈ రోజు గ్రామ గ్రామంలో కూడా వైన్ షాపులు, బెల్ట్ షాపులు తెరిచారు. ఈ బెల్ట్ షాపులు, వైన్ షాపుల ద్వారా అత్యంత బాధాకరంగా ఉన్న జీవితం నా మహిళా అక్కా చెల్లెళ్ళదే. आपका जीवन मुश्किलों से भरा हुआ है और मैं जानती हूं कि आप सरकार से यही चाहती हैं कि अपनी मुश्किलों का सामना करने के लिए आपकी थोड़ी मदद हो जाए, थोड़ी सहायता हो जाए। నా అక్కా చెల్లెళ్ళ జీవితం ఎంతో కష్టాలతో నిండి ఉన్న విషయం నాకు తెలుసు. కాబట్టే నా అక్కా చెల్లెళ్ళు ఎప్పుడూ ఈ ప్రభుత్వం పట్ల ఒక ఆశతో చూస్తుంటారు. ఈ ప్రభుత్వం చేసే సహాయం ద్వారా నా జీవితంలో ఉన్న కష్టాలు దూరమవుతాయని. आपके प्रदेश में महिलाओं के साथ अत्याचार बहुत होता है। మన రాష్ట్రంలో కూడా మహిళల మీద అత్యాచారాలు చాలా జరుగుతూ ఉన్నాయి. और आपकी सुरक्षा, आपके सम्मान के लिए भी सरकार ने काफी नहीं किया। కాబట్టి మీ సురక్షిత గురించి, మీ గౌరవం గురించి కూడా ఈ యొక్క ప్రభుత్వం మహిళల పట్ల తీసుకున్నటువంటి ఎటువంటి చర్యలు కనబడుటలేదు. कांग्रेस पार्टी ये समझती है कि आपको कितनी मुश्किलों का सामना करना पड़ता है और आजकल केंद्र सरकार और यहाँ की मौजूदा जो प्रदेश सरकार है उनकी नीतियों की वजह से आपको महंगाई का कितना बोझ आपके कंधों पर है। నాకు తెలుసు మీరందరూ ఎంతో కష్ట నష్టాలు పడుతున్నారని. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల కూడా, ధరల పెరుగుదల వల్ల కూడా మీ జీవితంలో రోజు రోజుకు కష్టాలు పెరుగుతున్నాయి. ఆ విషయం నాకు తెలుసు. इसीलिए हमने तय किया है कि हर महीने आपको 2500 रुपए महिलाओं को दिए जाएंगे उनके खातों में। కాబట్టి ఈ అక్కా చెల్లెల యొక్క కష్టాన్ని దూరం చేయడానికే నెలకు 2500 సహాయం కాంగ్రెస్ పార్టీ రాగానే చేయబోతుంది. और गैस का सिलेंडर आपको 500 रुपए में दिलवाया जाएगा। అదే విధంగా ఇప్పుడున్నటువంటి 1200 గ్యాస్ సిలిండర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీకు 500కే ఇవ్వబోతుంది. आपको मालूम है कि जब हमारी सरकार कर्नाटका में बनी कुछ महीनों पहले, तब से पूरे कर्नाटका में महिलाओं की बस की यात्रा फ्री में होती है। మీ అందరికీ సంతోషంగా చెప్తున్న విషయం ఏంటంటే, ఏ రోజైతే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో అదే రోజు నా మహిళా అక్కా చెల్లెళ్ళందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం యొక్క సౌకర్యాన్ని మేము కర్ణాటకలో కల్పించాము. हमारी सरकार बनेगी तो यहाँ तेलंगाना में भी सब महिलाओं के लिए सारी बस यात्रा फ्री होंगी। తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగానే నా అక్క చెల్లెళ్ళ కోసం రాష్ట్రమంతా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పించబోతుంది. మారుపు కావాలి, కాంగ్రెస్ రావాలి. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి. मेरे किसान भाई, आप भी बहुत दुखों का सामना कर रहे हैं। जिस तरह से आपके कर्ज माफ करने चाहिए थे, वो कर्ज माफ नहीं हुए इस प्रदेश में। నా రైతు సోదరులు కూడా ఈ రాష్ట్రంలో ఎన్నో కష్ట నష్టాలు పడుతున్న విషయం నాకు తెలుసు. ఏ విధంగానైతే మీరు అప్పులు తీసుకొని కష్టాలు పడుతున్నారో ఆ అప్పులు కూడా ఈ ప్రభుత్వం చేయవలసినంత చేయలేదనే విషయం నాకు తెలుసు. पेट्रोल महंगा हो गया है, डीजल महंगी है, जो भी खरीदना पड़ता है उस पे जीएसटी, ट्रैक्टर पे जीएसटी, हर चीज पे जीएसटी है। सब महंगाई का सामना
किसान को करना पड़ रहा है। పెట్రోల్ ధర పెరిగినాయి, డీజిల్ యొక్క ధరలు పెరిగినాయి. నా రైతు సోదరులు రైతు సామాగ్రి కొనాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జిఎస్టి ధరల పెరుగుదల వల్ల అవి కూడా కొనలేక నా రైతు సోదరులు రోజుకు నష్టాల పాలవుతున్నారు. आपको फसल का सही दाम नहीं मिलता, మీకు పంటల యొక్క సరైన ధర కూడా మీకు లభించట్లేదు. और जो जमीन की माफिया है, लैंड माफिया, वो आपकी जमीनों पे कब्जा कर रही है और खूब फैल रही है आपके प्रदेश में। ఏదైతే భూముల మీదటువంటి దొంగతనాలు, భూములను గ్రాబ్ చేసి దోచుకునే అధికారులు నాయకులు ఉన్నారో వాళ్ళు మీ భూములను దోచుకుంటున్నారనే విషయం కూడా నాకు తెలుసు. आप खूब मेहनत करते हैं खेती में, और जहां जहां कांग्रेस की सरकारें हैं आपको किसानों को सहायता मिलती है। जहां जहां कांग्रेस की सरकारें हैं किसानों के कर्ज माफ किए गए हैं। నాకు తెలుసు నా రైతు సోదరులు ఎంతో కష్టపడుతున్నారని. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఏ రాష్ట్రాల్లో అయితే ఏర్పడిందో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిలబడింది. వాళ్ళ కష్ట నష్టాలను దూరం చేసేటువంటి ఆలోచనలు చేసి వాళ్ళను ముందుకు నడిపిస్తున్నది. अगर हमारी सरकार तेलंगाना में आएगी तो हम 2 लाख रुपए तक फसल का ऋण माफ करेंगे। ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన వెంటనే 2 లక్షల రూపాయల అప్పులను, మీకున్న అప్పులను మేము తీసేస్తాము. किसानों को हर साल 15,000 रुपए दिए जाएंगे। రైతులకు ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు మీకు రుణ సహాయం కూడా చేయబోతున్నాము. और कृषि मजदूरों को 12,000 रुपए। అదే విధంగా వ్యవసాయ కూలి, భూములు లేని వ్యవసాయ కూలీలకు కూడా 12,000 రూపాయలు ఏటా ఇవ్వబోతున్నాము. आपको एमएसपी की गारंटी दी जाएगी। అదే విధంగా కనీస మద్దతు ధర యొక్క తప్పకుండా మేము గ్యారెంటీ ఇవ్వబోతున్నాము. आज भी जहां जहां कांग्रेस की सरकार है वहां सबसे अधिक एमएसपी मिल रही है। ఈ రోజు ఏ ఏ రాష్ట్రాల్లోనైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో అన్ని రాష్ట్రాల్లో అత్యధికంగా మేము కనీస మద్దతు ధర పంటలకు, రైతులకు అందిస్తున్నాము. धान पर आपको 500 रुपए प्रति क्विंटल आपको बोनस मिलेगा। వరి ధాన్యం మీద కనీస మద్దతు ధరతో పాటుగా ఒక 500 రూపాయలు మీకు బోనస్ ఇవ్వబోతున్నాము. अब मेरे साथ बोलो, मारप्पू कवाली, ఇప్పుడు నాతో అనండి, कांग्रेस रवाली। నాతో అనండి, మార్పు రావాలి, कांग्रेस रवाली। మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి. देखिए, हर स्तर पर, चाहे महिलाओं के साथ, किसानों के साथ, युवाओं के साथ, हर स्तर पर आपके साथ अन्याय हो रहा है। जो केसीआर जी की सरकार है, जो 10 सालों के लिए यहां चल रही है, उसकी एक्सपायरी डेट हो चुकी है। కాబట్టి అన్ని స్థాయిలలో అన్ని వర్గాల ప్రజలకు ఈ కేసీఆర్ ప్రభుత్వం అన్యాయమే చేసింది. మహిళలు, రైతులు అన్ని చేసింది. కాబట్టే ఈ యొక్క కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి అంతిమ గడియలు, ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. आप जब दवाई खरीदने जाते हो ना, दुकान में दवाई खरीदने जाते हो, उस पे डेट लिखा होता है, कितने साल का डेट होता है। మీరు ఎప్పుడైతే మందులు కొనడానికి మెడికల్ షాప్ వెళ్తారో ఆ మందుల యొక్క ప్యాకెట్ వెనకాల ఆ మందులు ఏ రోజు వరకు పనిచేస్తాయో ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. జనరల్గా ఎన్ని రోజుల వరకు, ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుందో మీకు తెలుసు కదా. बीआरएस सरकार की डेट निकल चुकी है। అదే విధంగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆ డేట్ అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. देखो, शुरू में जब आपने इनकी सरकार चुनी तो बहुत आशा थी, बहुत उम्मीद थी इनसे। नया नया प्रदेश बना था, आप सबने आंदोलन किया था, एक सपना देखा था तेलंगाना के लिए, और वो सपना यही था कि युवाओं को रोजगार मिले, आपको अपनी शक्ति अपने हाथों में मिले, आपकी जो संपत्ति है वो आपके लिए काम करे। ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో తెలంగాణ ప్రజానీకారానికి ఈ ప్రభుత్వం పట్ల ఎంతో ఆశ, ఎన్నో కోరికలు ఉండేటి. వచ్చినటువంటి ప్రభుత్వం మా కోసం పనిచేస్తుందని, యువకుల కోసం పనిచేస్తుంది, మహిళల కోసం పనిచేస్తుంది, ఒక గొప్ప ఆశ మీకు ఈ ప్రభుత్వం పట్ల ఉండేది. तो आपने बहुत आशा के साथ इनको चुना और इनकी सरकार बनाई। ఎంతో కష్టంతోనే మీరు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. लेकिन अब 10 साल हो गए हैं, और क्या होता है ना कि कुछ नेता, कुछ राजनीतिक दल ऐसे
सिखाती हो ना, నేర్పాలి కదా. तो बच्चा गलत करता है, बच्चा भूल जाता है या बच्चा कुछ चोरी करता है, तुम सिखा देते हो. పిల్లలు తప్పు చేస్తారు, పిల్లలు తప్పుడు నడకలు నడుస్తున్నప్పుడు వాళ్ళకు బుద్ధి చెప్తారు, వాళ్ళకు సరైన మార్గం ఏదో మీరు నేర్పిస్తారు. तो जब नेता तुम्हारी संपत्ति चोरी कर रहा है, जब नेता तुमको भूल जाता है, जब सरकार भूल जाती है कि उसकी जिम्मेदारी क्या है तुम्हारे प्रति, तो नहीं सिखावटी. ఎప్పుడైతే ప్రభుత్వాలు తప్పు చేస్తాయో, ఎప్పుడైతే ప్రభుత్వాలు మీ ద్వారా తప్పుగా వివరిస్తారో, మీకు కావాల్సింది ఇవ్వరో, మిమ్మల్ని మర్చిపోతారో, వాళ్ళకు కూడా మీరు మర్యాద నేర్పిస్తారు కదా, వాళ్ళకు కూడా తెలియజేస్తారు కదా. सिखाना बहुत जरूरी है. నేర్పించడం చాలా అవసరం. अब देखो, दलितों आदिवासियों के लिए, ओबीसी के लिए क्या किया है सरकार ने. దళితుల గురించి కానీ, ఓబీసీల గురించి కానీ, ఆదివాసుల గురించి కానీ ఈ ప్రభుత్వం ఏమి చేసింది? किसी को जमीन नहीं मिली, फोटोलैंड के पट्टे नहीं मिले, ఎవరికి భూమి దొరకలేదు. పోడు భూముల యొక్క చట్టం ద్వారా వాళ్ళకి ఎటువంటి భూములు కూడా దొరకలేదు. घर नहीं मिले, नौकरी नहीं मिली, सम्मान भी नहीं मिला. ఇల్లు దొరకలేదు, ఇల్లు దొరకలేదు, భూమి దొరకలేదు, వాళ్ళకి కావాల్సిన సమస్యలు ఏది కూడా తీరలేదు. तो जब इस तरह की सरकार चल रही है जो आपको भूल गई है, जो आपके लिए काम करने के बजाय बस अपने लिए काम कर रही है, तो आपको कुछ सोचना पड़ेगा, क्योंकि बदलाव प्रदेश में सिर्फ आप ला सकते हैं. ఎప్పుడైతే ఈ ప్రభుత్వాలు మీ యొక్క మంచిని కోరి పని చేస్తలేవో, వాళ్ళ మంచి కోసం పని చేస్తున్నాయో, వాళ్ళ కోసం పాటు పడుతుందో, అప్పుడు మార్పు కావాలి, మార్పు చేయాలి. అటువంటి పార్టీల గురించి, నాయకుల గురించి మీరు ఆలోచించాలి. ऊपर से नीचे तक भ्रष्टाचार चल रहा है. मेरे नौजवान भाइयों, आपको कोई जॉब कराने जाना पड़ता है, कुछ सरकारी काम, तो आपको कुछ ना कुछ ब्राइब या घूस देनी पड़ती होगी. పై నుంచి కింది స్థాయి వరకు అన్ని స్థానాల్లో కుంభకోణం అవకాశాలు నాయకులు కనిపించలేదు. కోట్లు అనవసరంగా దాని మీద మోపి పైసలు అన్నింటినీ దాంతో దోచుకుంటున్నారు. मिशन भागीरथ में भी यही हुआ. మిషన్ భగీరథలో కూడా అదే విధమైన కుంభకోణం నడుస్తుంది. SC/ST का फंड वो फंड होता है जिसमें से आपके लिए काम होने चाहिए, उस फंड के पैसे दूसरी योजनाओं में चले गए. ఎస్సీ ఫండ్ దళితులకు, గిరిజనుల యొక్క పురోగతి గురించి ఆలోచించవలసిన ధనాన్ని కూడా వాళ్ళు తప్పివారు తప్పిస్తున్నారు. ఆ పైసలు కూడా మీకు ఉపయోగించలేదు. जहाँ देखो वहाँ माफिया, जमीन की माफिया, बालू की माफिया, वाइन की माफिया, माइन की माफिया. ఎక్కడ చూసిన కుంభకోణాలే. ఇసుక కుంభకోణం, నీరు కుంభకోణం, భూమి కుంభకోణం, ధనం కుంభకోణం, ఉద్యోగాల్లో కుంభకోణం, అన్నింటిలో కూడా కుంభకోణాలే నడుస్తున్నాయి. तो आप जब सुनते हैं कि कालेश्वरम प्रोजेक्ट में हजारों का घोटाला हुआ या मिशन भागीरथ में हजारों का घोटाला हुआ, तो मैं आपसे पूछना चाहती हूँ किसके पैसे हैं ये 1000 करोड़ रुपए जिनकी बातें हम करते हैं, ये किसके पैसे हैं? ఎప్పుడైతే కాళేశ్వరంలో కానీ, మిషన్ భగీరథలో కానీ లక్షలాది కోట్ల కుంభకోణాలు జరిగినప్పుడు, పైసలు దోచుకున్నప్పుడు, నేను మీ అందరితో అడగదలుచుకున్నా, ఈ పైసలు ఎవరిది? ఈ డబ్బు ఎవరిది? ఇది ప్రజల డబ్బు కాదా? क्या ये नेता आपस में लेते हैं, क्या अपने एक दूसरे से लेते हैं ये 1000 करोड़ रुपए? ఈ యొక్క నేతలు ఈ కుంభకోణాల్లో ఉన్నటువంటి పైసలను ఒకరి ఒకరు పంచుకొని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. नहीं, किसी दूसरी पार्टी से लेते हैं क्या? లేకపోతే వేరే పార్టీ నుండి ఈ పైసలు తీసుకుంటారా? या आपके पैसे हैं? ఈ పైసా అంతా మీది. हजारों करोड़ रुपए जो ये लेते हैं बड़े बड़े घोटाले करके, ये आपके पैसे ले रहे हैं. ये वही लोग हैं जो कहते हैं कि किसान के कर्ज माफ करने के लिए पैसे नहीं है. ये वही लोग हैं, क्योंकि आपके पैसे जो आपकी कर्ज की माफी के लिए जाने चाहिए, जो आपकी योजनाओं में जाने चाहिए, जो मेरी बहनों को सशक्त करने के लिए जाने चाहिए, यही पैसे ये लेते हैं. ఈ కుంభకోణాలలో దోచుకున్నటువంటి పైసలన్నీ ఎక్కడి పైసలు? ఈ పైసలన్నీ మీ ఉద్యోగాల కోసం పెట్టవలసిన పైసలు, మీ అప్పులు తీర్చడానికి ప్రభుత్వం ఇవ్వవలసిన పైసలు. और बीच कोई फर्क नहीं है बहनों और भाइयों. అన్నదమ్ములారా, ఈ విషయాన్ని అనకండి. బీజేపీ, బీఆర్ఎస్ రెండు వేరు వేరని, ఈ రెండు ఒకటే అనే విషయాన్ని మీరు
करोड़पतियों के लिए चलती है। ఈ రెండు ప్రభుత్వాలు కూడా మీ యొక్క కష్టాలను పట్టించుకోరు, సాధారణ ప్రజానికాన్ని పట్టించుకోవు. ఈ రెండు ప్రభుత్వాలు కూడా పెద్ద పెద్ద వారి గురించి పనిచేస్తూ ఉంటాయి. गरीबों के लिए, मिडिल क्लास के लिए कोई जगह नहीं है। పేద వాళ్ళ గురించి, మధ్యతరగతి కుటుంబాల గురించి ఈ ప్రభుత్వాలు ఎప్పుడు పనిచేయవు. दिल्ली में पार्लियामेंट में जब जब कुछ पास होना होता है तो बीआरएस बीजेपी की मदद करती है। ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ లో ఎటువంటి చట్టాలు ఆమోదించాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అక్కడ ఉన్న బీజేపీకి తోడ్పాటు చేస్తుంది, సహాయం చేస్తుంది. तेलंगाना में आज सिर्फ दो पार्टियां लड़ रही है, बीआरएस और कांग्रेस। बीजेपी और बीआरएस सेम है। बीजेपी को वोट दोगे तो बीआरएस को वोट जाएगा। ఈ రోజు తెలంగాణలో పోటీ కేవలం రెండు పార్టీల మధ్యనే, అది బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. మీరు బీజేపీకి ఓటు వేసినా అది బీఆర్ఎస్ కే పోతుంది. और इनकी तीसरी करीबी दोस्त एमआईएम। వీరి యొక్క మరొక ప్రియమిత్రుడు ఏంటంటే ఎంఐఎం పార్టీ అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. एमआईएम दूसरे प्रदेशों में 40-50 सीटें लड़ते हैं, यहाँ आके सिर्फ 9 सीट लड़े हैं। ఎంఐఎం పార్టీ వేరే రాష్ట్రాల్లో 40 సీట్లలో 50 సీట్లలో పోటీ చేస్తుంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ కు సహాయం చేయడానికి కేవలం 9 సీట్లలో మాత్రమే పోటీ చేస్తుంది. क्योंकि सिर्फ और सिर्फ बीआरएस और बीजेपी की मदद करने के लिए लड़ रहे हैं। ఎందుకంటే ఈ ఎంఐఎం పార్టీ కేవలం బీఆర్ఎస్ మరియు బీజేపీ యొక్క పార్టీలకు సహాయం చేయడానికి మాత్రమే ఎన్నికలలో నిల్చుంటుంది. आप ओवैसी जी के भाषण सुनेंगे तो राहुल गांधी पर हमला क्यों करते हैं? राहुल गांधी वो इंसान है जो 4000 किलोमीटर कन्याकुमारी से कश्मीर तक चल के गए कि यह देश एक होना चाहिए। इसलिए भारत जोड़ो यात्रा के लिए, आपसी प्रेम के लिए, और ओवैसी जी सिर्फ उन पे ही क्यों हमला करते हैं? మీరు అక్బరుద్దీన్ ఓఎస్సీ యొక్క మాటలు విన్నప్పుడు వారు రాహుల్ గాంధీని విమర్శిస్తారు. రాహుల్ గాంధీ అనేవారు ఈ దేశ ఐక్యత గురించి కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా భారత పతాకాన్ని దేశం ఏకాన్ని చేయడానికి నడిచిన ఒక మహాపూర్వ వ్యక్తి. तो बहनों और भाइयों, आप समझ लो आपके प्रदेश में और देश में क्या हालात है। ये हालात आप बदल सकते हो। जहाँ जहाँ कांग्रेस की सरकारें हैं वहाँ लोग खुश हैं, किसान खुश है, बेरोजगारी इतनी नहीं है जितनी यहाँ है, कम है बेरोजगारी, रोजगार बन रहे हैं, आपके लिए योजनाएं बन रहे हैं आपको सशक्त करने के लिए। కాబట్టి అక్క చెల్లెళ్ళారా, అన్నాదమ్ముళ్ళారా ఆలోచించండి. ఈ ప్రభుత్వ పనితీరు ఆలోచించండి. ఏ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అక్కడ మహిళల పట్ల, రైతుల పట్ల, యువకుల పట్ల పురోగతితో సాధించవలసిన ఆలోచనలు మేము చేస్తున్నాము. కాబట్టి మీరు ఆలోచించండి. हमारी जो 6 गारंटियां हैं वो मैं एक बार आपको पढ़ के सुना देती हूँ ताकि आप अच्छी तरह से समझ लें। महालक्ष्मी योजना, जिसमें महिलाओं को, जैसे मैंने कहा, 2500 रुपए हर महीने, 500 रुपए में सिलेंडर और फ्री की बस यात्रा मिलेगी। ఈ 6 గ్యారెంటీల అనే విషయాన్ని ఒకసారి మీ అందరికీ చదివి వినిపించాలనుకుంటున్నాను. మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి స్త్రీకి మేము 2500 రూపాయలు నెలకు ఇవ్వడంతో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వబోతున్నాము. రైతు భరోసా, जिससे किसानों को सालाना 15000 रुपए, खेती मजदूरों को 12000 रुपए और धान के लिए 500 रुपए प्रति क्विंटल बोनस। రైతు భరోసా అనే పథకం ద్వారా మేము రైతులకు 15000 రూపాయలు ఇవ్వబోతున్నాము. అదేవిధంగా రైతు కూలీలకు 12000 రూపాయలు కూడా ఇవ్వబోతున్నాము. गृह ज्योति योजना, जिससे 200 यूनिट बिजली की आपको फ्री मिलेगी और 24 घंटे के लिए आपको बिजली मिलेगी। అదేవిధంగా గృహజ్యోతి అనే పథకం ద్వారా ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటును ఇవ్వడంతో పాటుగా 24 గంటల నాణ్యమైన కరెంటును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుంది. राज्य आरोग्यश्री योजना, जिससे बुजुर्गों को 4000 रुपए मिलेंगे पेंशन और 10 लाख का हेल्थ इंश्योरेंस सबको मिलेगा। రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం ద్వారా మీ ఆరోగ్య పరిశీలన కోసం 10 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము. అదేవిధంగా వృద్ధులకు 4000 రూపాయలు కూడా మేము ఇవ్వబోతున్నాము. युवा विकासम के तहत छात्रों को 5 लाख रुपए की मदद, हर जिले में, जैसे मैंने कहा, इंटरनेशनल लेवल का स्कूल और तेलंगाना शहीदों के परिवारों को नौकरी मिलेगी। అదేవిధంగా యువ వికాసం అనే పథకం ద్వారా మీ పై చదువుల కోసం 5 లక్షల రూపాయలు సహాయంతో పాటుగా बोल दिया? 5 lakhs is over. Yes.
एंड 2 लाख रोजगार मिलेंगे युवाओं को। అదే విధంగా యువకుల యొక్క ఉద్యోగాల కోసం భరోసా కల్పించబోతున్నాము। इंद्रम्मा इंड्लू स्कीम से जो घर बनाना चाहता है उसके लिए फ्री जमीन मिलेगी और 5 लाख रुपए की मदद मिलेगी। అదే విధంగా ఇంద్రమ్మ ఇల్లు అనే పథకం ద్వారా ఉచిత ఖాళీ స్థలంతో పాటుగా 5 లక్షల రూపాయలు మీకు సహాయం ఇవ్వబోతున్నాము। देखो आज तेलंगाना में कांग्रेस की लहर चल रही है, मुझे दिख रहा है, क्योंकि इतने सारे लोग इतनी बड़ी तादाद में यहाँ नहीं आते अगर ये सच नहीं होता। నేను రాష్ట్రమంతా పర్యటిస్తున్నాను। ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుంది, కాంగ్రెస్ గురించే మాట్లాడుకుంటున్నారు। కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా వేల సంఖ్యలో ప్రజలు సభలకు కాంగ్రెస్ ను ఆదరిస్తున్నారు। आज की सरकार ने दोराला तेलंगाना बनाया हुआ है, हम इसको प्रजाला तेलंगाना बनाना चाहते ఈ हैं। ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం దొరల తెలంగాణను ఈ రాష్ట్రంలో నెలకొల్పింది। అట్టి దొరల తెలంగాణను తీసేసి మేము ప్రజల తెలంగాణలో నెలకొల్పబోతున్నాము। तो मैं सिर्फ आपसे ये कहना चाहती हूँ कि देखिए आपका एक अनुभव है, आपका विवेक है। मैंने इंदिरा जी का नाम लिया। इंदिरा जी हमेशा कहती थी कि सबसे ज्यादा विवेक जनता में है, जनता सब कुछ समझती है। ఇందిరాగాంధీ గారు ఎప్పుడు మాతో చెప్పేవారు, ప్రజలు ప్రజాస్వామ్యంలో చాలా గొప్పవాళ్ళని, చాలా వివేకులని, వాళ్ళు ఎప్పటి పరిస్థితులను ఆలోచిస్తూ ఉంటారని ఇందిరాగాంధీ మాకు చెప్పేవారు। और आप उनको इसलिए याद करते हैं क्योंकि वो ये बात बहुत अच्छी तरह से समझती थी। ఈ రోజు నేను వారిని ఎందుకు గుర్తు చేసుకుంటున్నానంటే ఈ ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు వారు అర్థం చేసుకుంటూ మాకు అర్థం చేయించేవారు। तो अपने अनुभव से जो आपका जीवन है, इन 10 सालों में आपने क्या देखा? आपके जीवन में तरक्की आई, आपके बच्चों को रोजगार मिला, आपका भविष्य अच्छा लग रहा है, उज्जवल लग रहा है या नहीं, इसके बारे में सोचना बहुत जरूरी है। కాబట్టి ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమి జరిగింది అనేది మీరు ఒక్కసారి ఆలోచించాలి। ఈ 10 సంవత్సరాల్లో మా జీవితాలలో ఏమైనా మార్పు వచ్చిందా, మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా, మా కష్ట నష్టాలు ఏమైనా తగ్గాయా అని చాలా క్షుణ్ణంగా నిక్షిప్తంగా ఆలోచించవలసిన సమయం ఇప్పుడు ఆసన్నమైనది। तो जब आपको दिख रहा है कि जो 10 सालों से सरकार रही है उसने सिर्फ अपने फायदे का काम किया है और आपके जीवन में तरक्की नहीं आई है, तो अब बदलाव का समय आ चुका है। కాబట్టి ఈ 10 సంవత్సరాల పాలనలో కేవలం వారి కోసం, ప్రభుత్వాల కోసమే పని చేసుకున్నారు తప్ప మా కోసం ఎప్పుడు పని చేయలేదన్న ఆలోచనకి మీరు వచ్చినప్పుడు మార్పు కోరుకునే అవకాశం సమయం వచ్చింది। ఈ ప్రభుత్వాన్ని మార్చే అవకాశం మీ చేతిలో ఉంది। और बदलाव लाने की शक्ति आप ही के हाथों में है। మార్పును తెచ్చే ఒక గొప్ప శక్తి కూడా మీ చేతిలోనే ఉన్నది। तो इस शक्ति को जिम्मेदारी से और समझदारी से इस्तेमाल करो। वोट देने जब जाओगे तो भारी से भारी बहुमत से यहाँ के उम्मीदवार को जिताओ ताकि ये आपके लिए काम करके दिखा पाए। కాబట్టి మార్పు కోరుకునే ప్రజలు మీరందరూ కూడా ఎప్పుడైతే ఓటు వేయడానికి వెళ్తారో ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి అయిన యశస్విని రెడ్డి గారి చేతి గుర్తుపై ఓటు వేయండి। दोनों साथ में आपके लिए काम करेंगी, ఇద్దరు కలిసి दोनों మీ आपको యొక్క ये दिखाएंगी कि सच्चा नेता कैसा होता है और आपको नहीं भूलेंगी, आपके लिए दिन रात काम करेंगी। నిజమైన నేతలు ఎలా ఉంటారో ఈ ఇద్దరు కలిసి మీకోసం పనిచేస్తారు, మీ పురోగతి కోసం పనిచేస్తారు। కారణం మీరు ఆశీర్వదించండి। आपने बड़े ध्यान से मेरी बातों को सुना, इसके लिए आपको बहुत बहुत धन्यवाद। जय हिंद। ఎంతో ప్రేమపూర్వకంగా నా మాటలు ఆలకించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారం, జై హింద్। మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు, వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం